హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. ముఖ్యంగా విశ్వం యొక్క నియమాలు, విశ్వం అండర్స్టాండింగ్ సంబంధించి ఈరోజు ఎపిసోడ్లో కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. మన స్పిరిట్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది ప్రతి మనిషికి కూడా ఒక స్పిరిట్ యానిమల్ ఉంటుంది. ఆ స్పిరిట్ యొక్క ఆ ఎనర్జీని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాము. వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, మనకు అవసరం ఉన్న టైంలో అత్యంత లోగా ఉన్నా లేదంటే అత్యంత హైగా ఉన్న ఎమోషన్స్, అలాంటి టైంలో మనకు దాని యొక్క ప్రెజెన్స్ తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. దీనికి సంబంధించి వివరాలు మాతో షేర్ చేసుకుంటారు? డెఫినెట్లీ విల్ డీకోడ్ అండ్ విల్ ఎక్స్ప్లోర్ దిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండర్స్టాండింగ్ ద యూనివర్స్ అని ఒక సిరీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ సిరీస్లో యాజ్ యూ ఆస్క్డ్, ఏంటి స్పిరిట్ గైడ్స్, అసలు స్పిరిట్ అంటే ఏంటి, విల్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్. మేనిఫెస్టేషన్ మనం చేస్తూ ఉన్నాము, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము, ఆచరణలో పెడతా ఉన్నాము. అది ఎఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, డోర్వే టెక్నిక్ కావచ్చు, ఫ్యూచర్ పేస్ టెక్నిక్ కావచ్చు, క్లాపింగ్ టెక్నిక్ కావచ్చు. మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఎన్నో మనం యూట్యూబ్లోనే మెజారిటీ ఆఫ్ స్టఫ్ని ఆల్రెడీ రివ్యూలు చేసేసి ఉన్నాము. సో మీ అందరికీ ఒక కొత్త విషయం ఈరోజు షేర్ చేసుకుందామని నాంది పలికాము. మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతూ ఉంది. మీరు దేని కొరకు సంకల్పిస్తూ ఉన్నారో, దేనిని ఆకర్షిస్తూ ఉన్నారో, ఆ రిజల్ట్ని వెరీ సూన్ పొందబోతూ ఉన్నారు. విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీతో ఉన్నాయి అని తెలియడానికి, విశ్వం యొక్క అనుగ్రహం, ప్రకృతి మీకు సహకరిస్తుంది అని తెలియడానికి ఏంజల్స్ కానీ స్పిరిట్స్ కానీ కొన్ని సంకేతాలని, సైన్స్ని మనకి పంపిస్తుంది. అవి ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, యు ఫైండ్ ఫెదర్స్ అనమాట. ఫెదర్ అంటే తెలుసు కదా, ఈకలు అంటే దట్ థింగ్. అది యూజువల్లీ మనకి కనిపిస్తూ ఉంటాయి, ఫెదర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపిస్తున్నాయి, ఎగిరి వెళ్ళడంలో కావచ్చు, ఏదో మూవీకి వెళ్తూ ఉన్నారు, జస్ట్ ఆ డిజైనింగ్ ఫెదర్స్తో స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. యూనివర్సే, భగవంతుడే మీ ముందుకు ప్రత్యక్షమై రిజల్ట్ వస్తుందిరా అని చెప్పడు. కొన్ని సంకేతాల రూపంలో, కొన్ని సైన్స్ రూపంలో, కొన్ని స్క్రిప్చర్స్ రూపంలో మీ ముందుకు ఇలా పరిచయం చేస్తాడు. మనం అర్థం చేసుకోవాలి, ఎరుకుతో ఉండాలి. ఇది యూనివర్స్ మనకిస్తున్న ఒక సంకేతం, మనం రైట్ వేలో వెళ్తా ఉన్నాము, మనకి వెరీ సూన్ మేనిఫెస్టేషన్ రాబోతా ఉంది, గెట్ రెడీ ఫర్ ద రిజల్ట్ అని యూనివర్స్ సంకేతాలు ఇస్తూ ఉంటుంది ఫెదర్స్ రూపంలో. అండ్ కొన్ని కాయిన్స్ మనకు దొరుకుతాయి. ఎక్కడికో బయటకు వెళ్తాం, అక్కడ ఒక కాయిన్ కనిపిస్తుంది. ఏదో థియేటర్కి వెళ్తాం, అక్కడ ఒక కాయిన్ కనిపిస్తుంది. ఏదో గార్డెన్లోకి వెళ్తాం, క్రికెట్ మ్యాచ్ ఆడడానికి, ఒక కాయిన్ కనిపిస్తుంది. ఏదో షాపింగ్ మాల్కి ఇలా జస్ట్ అప్పుడే బైక్ పార్క్ చేసి ఇలా దిగి వెళ్తా ఉన్నాం, వీ ఫైండ్ కొన్ని కాయిన్స్, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీ, ఏదో ఒక కాయిన్స్ మీకు దొరుకుద్ది. ఇలా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి, ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అలా కాయిన్స్ దొరుకుతున్నాయి అంటే ఇట్స్ అన్ యూనివర్సల్ బ్లెస్సింగ్ అని అర్థం. యూనివర్స్కి కొన్ని సంకేతాలు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది. మనకి రిజల్ట్ రాబోతుంది అని చెప్పే ప్రాసెస్లో కాయిన్స్ మనకు దొరుకుతాయి. అలానే కొన్ని యానిమల్స్ కానీ, కొన్ని బర్డ్స్ కానీ మనకు క్లోజ్గా వస్తాయి. అది ట్రూగా స్మైల్ చేస్తూ వస్తుంది. వీ కెన్ ఫీల్ దట్ స్మైల్. ఆ బర్డ్స్ దగ్గర నుండి, ఆ యానిమల్స్ దగ్గర నుండి మనం ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలా, ఆ ఎనర్జీని మ్యాచ్ చేసగలే శక్తిని కలిగి ఉండాలి. కొన్ని బర్డ్స్ మన వైపు వస్తూ ఉంటాయి. ఇంటి గుమ్మంలోనే పక్షులు గూడు కడతా ఉంటాయి కొంతమంది హౌసెస్కి. మంచికి సంకేతం అది. మేజర్ రిజల్ట్ గృహములోకి రాబోతుంది అని అర్థం. అష్టైశ్వర్యాలు గృహములో అడుగు పెట్టబోతున్నాయని అర్థం. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి చూడబోతున్నారని ఒక చిహ్నం కూడా చెప్పచ్చు. కొన్ని యానిమల్స్, డాగ్స్ కానీ ఏమైనా మీకు చూస్తూ మీ ముందుకు రావడం, మీతో ఆడుకోవడం, అవి మీకు తెలియదు, ఎక్కడో స్పిరిట్ యానిమల్స్ అవి. దే విల్ కమ్ టు యూ, యూ అట్రాక్ట్ ద ఎనర్జీస్. అలా వస్తున్నాయి అంటే విశ్వం మీ అందరికీ సంకేతం ఇస్తుంది, చిహ్నం ఇస్తుంది, సైన్ ఇస్తుంది. యు ఆర్ గెటింగ్ దట్ మేనిఫెస్టేషన్, మీ రిజల్ట్ రాబోతుంది అని అర్థం. అండ్ కొన్ని వివిడ్ డ్రీమ్స్, అసలు ఎందుకు ఆ డ్రీమ్స్ వస్తున్నాయో మీకు ఒక క్లారిటీ ఉండదు. కొన్ని వివిడ్ డ్రీమ్స్ వస్తాయి, విచ్ మీన్స్ యువర్ మేనిఫెస్టేషన్ ఈజ్ కమింగ్ అని. ఇలాంటివి మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటే హార్టీ కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. మీరు ఏమైతే ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారో అవి మీరు కామెంట్స్ రూపంలో టైప్ చేయండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని టైప్ చేయండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ యూట్యూబ్లో మన క్లాసెస్ విని, లేదా ఫిజికల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి, ఆన్లైన్ జూమ్ కాల్స్కి అటెండ్ అయ్యి మేజర్ రిజల్ట్స్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారో,
మీరు చూసిన ప్రతి మిరాకిల్ కామెంట్లో టైప్ చేయండి. ఇట్స్ మై పాయింట్ టు యూ. టైప్ చేయండి. మీరు ఏదైతే మిరాకిల్ చూస్తున్నారో హార్ట్ఫుల్గా కామెంట్స్లో టైప్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి అదొక ఇన్స్పిరేషన్. మీరు ఏమైతే మీ లైఫ్లో చేంజెస్ని చూసారో మన ప్రోగ్రామ్స్ వల్ల, మన యూట్యూబ్ క్లాసెస్ వల్ల ఏమైతే చేంజెస్ చూస్తున్నారో, మీరు చూసిన మిరాకిల్స్, చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్ ప్రతిదీ డాట్ టు డాట్ మీరు టైప్ చేయండి. ఒక 1 minute టైం పడుతుంది దానికి. ఎందుకు టైప్ చేయాలి అంటే మిగతా వాళ్ళకి అదొక ఇన్స్పిరేషన్, ఒక ఐ ఓపెనింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. వాళ్ళకి మైండ్ ఓపెన్ అవుతుంది. డెఫినెట్లీ చాలా మందికి ఇలాంటి సంకేతాలతో పాటు ఇంకెన్నో సంకేతాలు వస్తున్నాయి. అండ్ అలాంటి సైన్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం చెప్పాము. ఇలాంటి సైన్స్తో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్, వాటిని ఎలా పాజిటివ్గా మార్చాలి. రైట్ క్వశ్చన్ యూ మెన్షన్డ్. సంకేతాలు నాకు రావట్లేదు, మరి సంకేతాలని రావాలంటే వాట్ షుడ్ ఐ డూ? ఏమి విడిచిపెట్టాలా? సంకేతాలను వస్తూ ఉన్నాయి, దాన్ని అనుసరించి లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలి? ఇలాంటి మేజర్ స్టఫ్ని 1-2 minutesలో వీడియోస్లో వీ కాంట్. దాని కొరకు కొన్ని సాధనలు ఉన్నాయి, కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, వరల్డ్స్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ప్రాక్టీసెస్ ఉన్నాయి. మనము అవి హోంవర్క్ రూపంలో ఇస్తూ ఎవ్రీడే అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. మనకి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, డిసైపుల్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కొరకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంతకుముందు కండక్ట్ చేయడం జరిగింది. అగైన్ మాస్టరీ క్లాస్కి చాలా గ్యాప్ వచ్చింది. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద మాస్టరీ క్లాస్. ఎందుకు అంటే బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఇట్స్ లైక్ అ వరల్డ్ కప్ మ్యాచ్ కొరకు ప్రపంచం ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో మేనిఫెస్టేషన్ మిరాకిల్స్ ప్రోగ్రామ్ మీ ఉన్నతి స్థితి ఏదైతే ఉందో, మీ హయ్యర్ సెల్ఫ్ వెయిట్ చేస్తుంది మీ గ్రోత్ కొరకు. మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే యూనివర్స్ ఈజ్ సేయింగ్ ఎస్ అండ్ రెడీ, అండ్ యూనివర్స్ ఈజ్ గివింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. నేచర్ ఇవ్వడానికి రెడీగా ఉంది. దట్ ఈజ్ నేచర్స్ లా. మనం డిజర్వ్డ్ అని ఫీల్ అవ్వాలి అంతే. సో మీరు అడుగుతా ఉన్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. డేట్స్ నోట్ చేసుకోండి మా. August 21 నుండి August 31 వరకు, August 21వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు టోటల్ 11 days. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఎవ్రీడే కంటిన్యూస్గా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, దాదాపు 1.5 hour 2 hours వరకు ఉంటుంది. ఎన్నో విషయాలు. 11 days ప్రోగ్రామ్ అనేది మేజర్ స్టఫ్. మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వ దర్శనానికి ఒక రైట్ వే, ఒక తార్ రోడ్ వేసి, ఒక ప్లాట్ఫామ్, గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్, కార్పెట్ వేసి రెడీ చేసి ఇస్తా ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకు అంటే సక్సెస్ రేషియో ఈజ్ నేను అనుకున్న దానికి మించి ఉంది. వై? బికాస్ మనం గ్రో అవుతున్నామని కాదు ఇక్కడ పాయింట్. మన డిసైపుల్స్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న, ఎవరైతే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉన్న, యూనివర్సల్ సబ్జెక్ట్ని తెలుసుకోవాలని ఎంథ్యూజియాజంతో ఆస్పైరింగ్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సీయింగ్ మేజర్ సక్సెస్ అని చెప్పొచ్చు. మేజర్ సక్సెస్ అంటే లైఫ్ ఎత్తిపోయిందిరా నాకు అన్న వాళ్ళకి దే ఆర్ థింకింగ్ అబౌట్ lakhs and crores ఇప్పుడు. సో డెఫినెట్లీ ఇలా కంప్లీట్ -2 + 0 to hero ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం చాలా మంది చూస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మిరాకిల్స్. మ్యాజిక్ అనేది రాంగ్, తప్పు, అసలు అలా జరగకూడదు, హార్డ్ వర్కే అనే టైంలో కూడా లేదు. స్మార్ట్ వర్క్ అనేది ఒకటి ఉంది అని కొంతమంది బిలీవ్ చేస్తే, లేదు దీనికన్నా లక్ అనేది ఒకటి ఉంది, విషయం యొక్క బ్లెస్సింగ్స్ అని కొన్ని ఉన్నాయి, ఇలా నమ్మే వాళ్ళు మరి కొంతమంది ఉన్నారు. అయితే లైఫ్లో ఏది సాధించినా అది బై గాడ్స్ గిఫ్ట్ అని బిలీవ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆడియన్స్ ఎలాంటి టైప్ అయినా సరే ఫైనల్ రిజల్ట్ అనేది గుడ్ అయినప్పుడు, అది మంచి చేస్తుంది మనకి అనుకున్నప్పుడు దాన్ని తీసుకోవడం తప్పు లేదు. సో అలాగే వర్క్షాప్ అనేది తప్పకుండా మీకు ఎంతో వరకు మంచి చేస్తుంది. ఇలా ఎంతో మందికి మంచి చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు టెస్టిమోనియల్స్ చూడవచ్చు. అలాగే మీకు సంబంధించి ఎన్నో డీటెయిల్స్ అనేవి మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.